ఆ ఒక్క మూమెంట్ నా హార్ట్లో ఫస్ట్ రియల్ ఫియర్ స్టార్ట్ అయింది. నేనా స్మైల్ చేస్తూ అన్నది, హీస్ రియలీ స్వీట్ రైట్, ఐ లైక్ హిమ్. ఆ మాట విన్న వెంటనే నా చేతిలో ఉన్న టీ కప్ కూడా సడన్లీ హెవీగా అనిపించింది. నేను బయటకి నార్మల్గా యాక్ట్ చేస్తూ స్మాల్గా స్మైల్ ఇచ్చాను. కాని లోపల మాత్రం ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ స్లోలీ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆదిత్య మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాని ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా అతన్ని నాకంటే ఎక్కువగా అండర్స్టాండ్ చేస్తే అనే ఫియర్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఈవినింగ్ నేను, ఆదిత్య యూజువల్గా లైబ్రరీకి వెళ్ళాం. కాని ఈసారి నా మూడ్ కంప్లీట్లీ డిఫరెంట్. అతను వెంటనే నోటీస్ చేశాడు. ఏమైంది టాపర్? నేను వెంటనే నథింగ్ అన్నాను. అతను ఫ్యూ సెకండ్స్ నన్ను అబ్జర్వ్ చేసి స్లోగా అన్నాడు, నువ్వు అప్సెట్ అయితే నీ లెఫ్ట్ ఐబ్రో స్లైట్లీ రేజ్ అవుతుంది. నేను షాక్ అయ్యి అతన్ని చూశాను. అతను లాఫ్ చేశాడు. సి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నా ఫేస్ మీద ఇన్వాలంటరీ స్మైల్ వచ్చింది. అతను వెరీ సాఫ్ట్లీ అడిగాడు, ఇప్పుడు చెప్పు, ఏమైంది? నేను హెజిటేట్ అయ్యాను. కాని చివరికి అడిగేశాను, నేహా నీకు క్లోజా? అతను క్యాజువల్గా అన్నాడు, న్యూ ఫ్రెండ్ అంతే. నేను వెంటనే అడిగాను, అయితే ఆమె ఎందుకు ఐ లైక్ హిమ్ అంటోంది? ఆదిత్య ఫ్యూ సెకండ్స్ సైలెంట్ అయ్యాడు. తర్వాత స్మైల్ చేసి అన్నాడు, జెలసా? నేను వెంటనే డినై చేశాను. నో. అతను దగ్గరికి స్లైట్లీ లీన్ అయ్యి వెరీ సాఫ్ట్లీ అన్నాడు, లై. ఆ ఒక్క వర్డ్కి నా హార్ట్ మళ్ళీ వీక్ అయిపోయింది. ఎందుకంటే అతనికి నా ఫీలింగ్స్ చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. నేను ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తూ అన్నాను, నువ్వు ఎవరికైనా క్లోజ్ అయితే నాకు వియర్డ్గా అనిపిస్తుంది అంతే. ఆదిత్య ఫ్యూ సెకండ్స్ సైలెంట్గా నన్నే చూస్తూ ఉన్నాడు. తర్వాత సడన్గా నా హ్యాండ్ పట్టుకుని అన్నారు, ఇషిత, నువ్వే ఇంపార్టెంట్. ఆ మాట విన్న వెంటనే నా హార్ట్ కామ్ అయింది. అదే అతని మ్యాజిక్. ఒక్క లైన్తో నా హోల్ మూడ్ చేంజ్ చేసేస్తాడు. ఆ రోజు తర్వాత కొన్ని రోజులు ఎవ్రీథింగ్ నార్మల్. మళ్ళీ లేట్ నైట్ కాల్స్, మార్నింగ్ టీజింగ్, స్మాల్ రొమాంటిక్ మూమెంట్స్. ఒకరోజు క్యాంటీన్ వెనక స్టేర్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. ఆదిత్య సడన్లీ నా హెయిర్ స్ట్రాండ్ ఇయర్ వెనక్కి పెట్టాడు. నా బ్రెత్ ఇన్స్టెంట్లీ అనీవెన్ అయింది. అతను స్మైల్ చేస్తూ అడిగాడు, ఎందుకు ఇంత నర్వస్ అవుతున్నావు? నేను సాఫ్ట్లీ అన్నాను, బికాజ్ ఆఫ్ యూ. ఆ మాట విన్న వెంటనే అతను కంప్లీట్లీ సైలెంట్ అయ్యాడు. ఫ్యూ సెకండ్స్ తర్వాత వెరీ స్లోలీ నా చీక్ మీద కిస్ చేశాడు. నా హోల్ వరల్డ్ లిటరలీ పాజ్ అయినట్టు అనిపించింది. నేను కంప్లీట్లీ బ్లష్ అయిపోయాను. అతను నా ఫోర్హెడ్కి టచ్ చేసి విస్పర్ చేశాడు, యూర్ డేంజరస్లీ క్యూట్. ఆ రోజు నా లైఫ్లో హ్యాపీయెస్ట్ డే. కానీ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు కామ్గా ఉండదు. కొన్ని రోజుల తర్వాత కాలేజ్ కల్చరల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. నేహా, ఆదిత్య ఇద్దరూ సేమ్ డాన్స్ టీంలో. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ టైం కలిసి స్పెండ్ చేస్తున్నారు. మొదట నేను మెచ్యూర్గా బిహేవ్ చేయడానికి ట్రై చేశాను. కానీ గడిచే కొద్దీ నా ఓవర్ థింకింగ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. ఒకరోజు ఈవినింగ్ నేను కారిడోర్లో వాక్ చేస్తున్నాను. అప్పుడే ప్రాక్టీస్ హాల్ డోర్ స్లైట్లీ ఓపెన్ ఉంది. లోపల చూశాను. నేహా లాఫ్ చేస్తూ ఆదిత్య షోల్డర్ మీద హెడ్ పెట్టుకుంది. ఆ సీన్ చూసిన వెంటనే నా హార్ట్ లిటరలీ క్రాక్ అయినట్టు అనిపించింది. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు హోల్ నైట్ నేను కాల్స్ లిఫ్ట్ చేయలేదు, మెసేజెస్ రిప్లై ఇవ్వలేదు. అతను ఆల్మోస్ట్ 20 మెసేజెస్ పంపించాడు, ఏమైంది, టాక్ టు మీ ప్లీజ్. కానీ నేను కంప్లీట్లీ హర్ట్ అయ్యాను. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళేసరికి ఆదిత్య గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. నేను అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేశాను. కాని అతను వెంటనే నా వే బ్లాక్ చేశాడు. ఇషితా లెసన్, నేను ఎమోషనల్గా అన్నాను. నువ్వు, నేహా మధ్య ఎగ్జాక్ట్లీ ఏంటి? అతను ఫ్రస్ట్రేటెడ్గా సై చేశాడు. అగేన్ ఇదేనా? ఆ టోన్ నాకు ఇంకా హర్ట్ చేసింది. నేను టీయర్స్ కంట్రోల్ చేస్తూ అన్నాను, నిన్న చూశాను నేను. అతను ఫ్యూ సెకండ్స్ సైలెంట్ అయ్యాడు. తర్వాత్ అన్నాడు, షీ వాజ్ ఎమోషనల్, దాట్స్ ఇట్. నేను వెంటనే అడిగాను, అయితే నన్ను ఎందుకు చెప్పలేదు? అతను కూడా స్లైట్లీ యాంగ్రీ అయ్యాడు.
ప్రతి స్మాల్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఆ ఒక్క లైన్ నా హార్ట్ని కంప్లీట్లీ హర్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు అతను నన్ను స్పెషల్ ఫీల్ చేయించాడు, కానీ ఇప్పుడు నేను జస్ట్ ఎనదర్ గర్ల్లా ఫీల్ అవుతున్నాను. నేను ఎమోషనల్గా అన్నాను, నిన్ను ట్రస్ట్ చేయడం నాకు డిఫికల్ట్ అవుతుంది. అతను వెంటనే హర్ట్ అయినట్టు చూశాడు. సీరియస్లీ, ఆఫ్టర్ ఎవ్రీథింగ్? నేను టీయర్స్తో అన్నాను, అవును, ఎందుకంటే నేను నిన్ను లూజ్ అవ్వాలని ఇష్టం లేదు. ఆ మాట విన్న వెంటనే అతని ఫేస్ కంప్లీట్లీ సాఫ్ట్ అయ్యింది. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్, కానీ అప్పటికే డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు తర్వాత మా మధ్య స్మాల్ ఫైట్స్ డైలీ స్టార్ట్ అయ్యాయి. రిప్లై లేట్ అయితే ఫైట్, నేహా గురించి ఫైట్, కాల్స్ కట్ అయితే ఫైట్. ఇప్పుడు లవ్ కంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ. ఒకరోజు నైట్ మేమిద్దరం హ్యూజ్ ఆర్గ్యుమెంట్ లో ఉన్నాం. నేను క్రయింగ్, అతను ఫ్రస్ట్రేటెడ్. సడన్లీ అతను లౌడ్గా అన్నాడు, నువ్వు నన్ను సఫకేట్ చేస్తాన్నావు ఇషిత. ఆ ఒక్క సెంటెన్స్ నా హార్ట్ని పూర్తిగా బ్రేక్ చేసింది. ఎందుకంటే నేను అతన్ని ప్రేమించాను, కానీ అతనికి అది ప్రెషర్లా అనిపిస్తోంది. నేను ఫ్యూ సెకండ్స్ సైలెంట్ అయ్యాను. తర్వాత వెరీ సాఫ్ట్లీ అడిగాను, అంటే ఇప్పుడు నేను ప్రాబ్లమా? అతను వెంటనే కామ్ అయ్యాడు. నో, నేను అలా మీన్ చేయలేదు, కానీ లేట్ అయిపోయింది. కొన్ని వర్డ్స్ వన్స్ బయటికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళవు. ఆ రాత్రి ఫస్ట్ టైం నేను అతనితో కాల్ కట్ చేశాను. ఫోన్ ఆఫ్ చేసి పూర్తిగా ఏడ్చాను. ఎందుకంటే నేను ప్రేమించిన పర్సన్ ఇప్పుడు నా వల్ల టయర్డ్గా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఫ్యూ డేస్ మా మధ్య డిస్టెన్స్ ఇంకా పెరిగింది. కాలేజ్లో కూడా ఆక్వర్డ్ సైలెన్స్. ముందు చేతులు పట్టుకొని వాక్ చేసిన కారిడార్లో ఇప్పుడు స్ట్రేంజర్స్లా పాస్ అవుతున్నాం. అది చాలా పెయిన్ఫుల్. హెవీ రెయిన్ పడుతోంది. ఎగ్జాక్ట్లీ మా స్టోరీ స్టార్ట్ అయినట్టు. నేను కాలేజ్ బిల్డింగ్ బయట లోన్గా నిలబడ్డాను. అంబ్రెలా లేదు. అప్పుడే ఆదిత్య స్లోలీ నా దగ్గరకు వచ్చాడు. ఫ్యూ సెకండ్స్ ఇద్దరం సైలెంట్. తర్వాత అతను అంబ్రెలా ఓపెన్ చేసి వెరీ సాఫ్ట్లీ అన్నాడు, కమ్. నేను వెంటనే నో థ్యాంక్స్ అన్నాను. అతను డీప్ బ్రెత్ తీసుకుని అన్నాడు, ఇలా ఎంతకాలం? నేను ఎమోషనల్గా నవ్వి అన్నాను, మనిద్దరం ముందులా లేమో ఆదిత్య. ఆ మాట విన్న వెంటనే అతని ఐస్ కంప్లీట్లీ సాడ్ అయ్యాయి. తర్వాత స్లోగా అడిగాను, మన స్టోరీ ఇక్కడితో అయిపోతుందా? నా థ్రోట్ కంప్లీట్లీ టైట్ అయింది. ఎందుకంటే నేను ఇంకా అతన్ని లవ్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు పెయిన్ ఎక్కువ. నేను టీయర్స్ కంట్రోల్ చేస్తూ అన్నాను, మేబీ మనం టైమింగ్ తప్పు. ఆ మాట విన్న వెంటనే అతను కంప్లీట్లీ సైలెంట్ అయ్యాడు. రెయిన్ సౌండ్ మాత్రమే. కొన్ని సెకండ్స్ తర్వాత అతను అంబ్రెలా నా చేతిలో పెట్టి వెరీ సాఫ్ట్లీ అన్నాడు, అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను స్టాండింగ్ అక్కడే కంప్లీట్లీ బ్రేక్ అయ్యాను. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ ఒక్కసారిగా ముగియవు. స్లోగా మన కళ్ళ ముందే ఫేడ్ అయిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్. ఫైనల్ పార్ట్ 5లో మా లాస్ట్ మీటింగ్, ఫైనల్ గుడ్ బై మరియు ఇయర్స్ లేటర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ ఎండింగ్ చూస్తాం.